బాలు దాచిన డబ్బులు దొంగతనం చేస్తూ సత్యంకి దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు దాచిన డబ్బులు దొంగతనం చేస్తూ సత్యానికి దొరికిపోవడమేంటి? మరి రోహిణి చెంప మీనా పగలగొట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి ఇంటి అడ్వాన్స్ కోసం 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పింది కదా, పైగా ఫీజు డబ్బులు కూడా కావాలి అని చెప్పింది. సో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకిక్కడ రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నకు షష్టి పూర్తి చేయడం కోసం బాలు మీనాని డబ్బులు అడిగేసరికి మీనా ఎవరికో ఇవ్వడం కోసం నేను 1 రూపాయి కూడా ఇవ్వను అని మీరా సమాధానం చెప్పడంతో అది చాటుగా ఉన్న విని ప్రభావతి అయితే ఇదే సరైన సమయం, వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయడానికి ఇంతకు మించిన అవకాశం రాదు అని చెప్పి ఇంకా మీనా మీద బాలుకి ఇంకా ఎక్కించడం మొదలు పెడుతుంది. చూసావరే, నీ మాట కూడా నీ భార్య లెక్క చేయడం లేదు. ఉండి కొల్ది నీకు అసలు ఏమీ చెప్పే పని కూడా చేయదు, అసలు నీ మాటే లెక్క చేయదు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వచ్చినా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి వస్తుంది. ఏంటి రోహిణి, ఎంత త్వరగా వచ్చేసావు? పైగా ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించి అని చెప్పి అంటూ ఉండగానే దేని గురించా? ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏమీ లేకపోవడం ఏంటి, అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏదో ఉంది, ఈ మధ్యన నువ్వు పదే పదే ఆలోచించడం ఎక్కువైపోతుంది, దేని గురించి ఆలోచిస్తున్నావో కూడా తెలియడం లేదు అని చెప్పనేసరికి నేనేమీ ఆలోచించడం లేదత్తయ్య, ఏదో కొంచెం నీరసంగా ఉంది, అలాగే కూర్చుని ఉండిపోయాను. నాకు వేరే ఆలోచనలే ఉంటాయి. మా నాన్న జైల్లో ఉండడం తప్ప, అది తప్ప వేరే బాధేముంది? అత్తవారింట్లో నన్ను ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని చెప్పాను. కానీ అవునవును, ప్రేమగానే చూసుకుంటున్నాము అని చెప్పి ప్రభావతి కొంచెం డొంక తిరుగుడుగా మాట్లాడుతుంది. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి ఏదైనా డబ్బుల విషయం గురించి అడగడానికి వచ్చిందా? ఇప్పుడే నేను 1,00,000 రూపాయల అడ్వాన్స్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఏంటో ఎటు కొంప ముంచుతుందో నాకు అని చెప్పి ఇంకా రోహిణి, ఏంటత్తయ్య ఏమైంది అలా మాట్లాడుతున్నారు? ఏమీ లేదు, నీకొక విషయం చెప్దామని వచ్చాను. ఆ రాజేష్ గారు వాళ్ళ అమ్మా నాన్నకి షష్టి పూర్తి ఏదో చేయడం కోసం బాధపడుతున్నాడంట. ఇక్కడ బాలు ఏమో మీనా దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఇద్దాము అని అంటున్నాడు. మీనా మాత్రం మీరా ఇవ్వను, వద్దు అంటుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే అదునుగా తీసుకుని నేను బాలు దగ్గరికి వెళ్ళి బాలుతో మాట్లాడాను అని చెప్పి మాట్లాడేసరికి కరెక్ట్గా చేశారు అని చెప్పి ఇంకా రోహిణి అంటుంది. అవును, ఆ 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 1,00,000 రూపాయలు తీసేస్తే ఎవరొకరి మీద పోతుంది. నేను ఎప్పుడూ తప్పు చేయను కాబట్టి నా మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని ఇంకా రోహిణి అనుకుని సరే అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి ఇప్పటి వరకు డల్గా ఉన్నావు, ఇప్పుడు యాక్టివ్గా ఉన్నావు అనగానే ఏమీ లేదత్తయ్య, అమ్మ లాంటి మీరు నా దగ్గరికి వచ్చి ఏమైంది ఏంటి అని నన్ను పరామర్శించినట్టుగా అడుగుతున్నారు కదా, ఇంత ప్రేమ నా మీద పంచినందుకు గాను నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకనే నాకు హ్యాపీనెస్ అనిపించే నా మనసుకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అనేసరికి అవునా, సర్లే రా కిందకి వెళ్దాం అనగానే మీరు వెళ్ళండి అత్తయ్య, నేను వస్తాను అని చెప్పి ఇంకా రోహిణి అంటుంది. అనేసరికి సర్లే అన్న అని ఏం మాట్లాడకుండా రోహిణి ఎలా తీసేయాలి ఆ డబ్బులు, ఏ రకంగా కొట్టేయాలి ఆ డబ్బులు, ఎప్పుడు కొట్టేయాలి అని ఆలోచనలో పడుతుంది రోహిణి. అలా ఆలోచిస్తుండగానే ఏదో చేసి మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో ఎవరు ఇంట్లో ఉండరు కాబట్టి ఆ సమయంలోనే నేను డబ్బులు తీసేస్తే ఎలాంటి గొడవ ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని మాట్లాడడంతో అని అనుకుంటుంది రోహిణి మనసులో. అనుకోవడమే తడువు ఆ రోజు వదిలేస్తుంది. ఒకవేళ డబ్బులు ఇవ్వడం అయితే ఈ రోజు ఇస్తుంది, రేపటి వరకు ఈ గొడవ కొనసాగదు కదా, రేపు ఉదయాన్నే అందరూ వెళ్ళిపోయాక నేను
బాలు వాళ్ళ గదిలో దాచిన దాంట్లోంచి డబ్బులు తీసుకువెళ్ళి వాడికి ఇచ్చేస్తాను, 1,00,000 రూపాయల అడ్వాన్స్, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అని ఆలోచించిన రోహిణి ఆ రోజు రాత్రికి ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒంట్లో టెన్షన్తో పాటు ఆతృత, అంటే జరుగుతుందా జరగదా అని టెన్షన్తో నిద్ర పట్టదు కదా. ఇంకా రోహిణి నిద్రపోకుండా ఉంటుంది. నిద్రపోకుండా ఉండేసరికి ఏమైంది రోహిణి, ఎందుకు నిద్ర పట్టట్లేదా ఏంటి అని చెప్పాను. కానీ అది కాదు మనోజ్ అని చెప్పనేసరికి ఏం కాదు, ఎందుకు నువ్వు అంత డల్గా ఉన్నావు, దేని గురించి, ఏం మాట్లాడవా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నావేంటి, రాగానే ఏదో ఒకటి అడుగుతావు కదా, ఏమీ అడగకుండా సైలెంట్గా ఉన్నావు, మాట్లాడడం లేదు, ఏం జరిగింది అని చెప్పనేసరికి ఏం జరగలేదు మనోజ్, నేనే నార్మల్గా మాట్లాడడం లేదు, ఏమైందో ఏంటి అని నువ్వు నన్నేమి ఆరా తీయవలసిన అవసరం లేదు, నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతుండగానే, సర్లే నువ్వు మామూలుగానే ఉన్నావు కదా, ఇంకా దాని గురించి వదిలేసేయ్, టెన్షన్ పడవలసిన పని లేదు, టెన్షన్ ఏమీ వద్దు, అంతే కదా అని చెప్పాను. కానీ అవును అంతే, అంతా బాగానే ఉంది అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని, ఇంకా సరే మనోజ్ నాకు నిద్ర వస్తుంది అని రోహిణి పడుకుని పోతుంది. ఎందుకంటే పదే పదే ఇలానే ఉంటే మళ్ళీ మనోజ్కి అనుమానం వస్తుంది. మనోజ్ మళ్ళీ నా మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. అలా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏదో రకంగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, అంటే నిద్రపోయినట్టు నటించేస్తే ఏ గొడవ ఉండదని చాలాసేపటికి, సుమారు 1 గంట 2 వరకు రోహిణికి నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ నిద్రలేస్తాడు. నిద్రలేచి ఇంకా తను హడావిడిగా రెడీ అయిపోయి తను బయటకు వచ్చేసరికి, ఏంట్రా నువ్వొక్కడవే లేచావేంటి, రోహిణి ఏది అని చెప్పి ప్రభావతి మనోజ్ని అడుగుతుంది. అడగడంతోనే మనోజ్ అయితే ఇంకా నిద్ర లేవలేదమ్మా, ఏంటి రోహిణి ఇంకా నిద్ర లేవలేదా, ఏమైంది మరి నువ్వు నిద్ర లేపలేదా అని చెప్పి ప్రభావతి మనోజ్ని అడగడంతో, లేదమ్మా తనకు రాత్రంతా నిద్ర పట్టలేదంట, కొంచెం తలపోటుగా ఉంది, అందుకే నేను ఇప్పుడు పడుకుని లేవలేను అని చెప్పి రోహిణి చెప్పింది. అందుకోసమనే ఇంకా నేను ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఊరుకున్నాను. సర్లే మేనా మేనా అని చెప్పాను. కానీ ఏంటి అత్తయ్య, రోహిణికి తలపోటు వస్తుందంట, కొంచెం కషాయమో లేక ఏదో టీయో తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పి ఇంకా మీనాకు చెప్పడంతో సరేనని మీనా కాస్త టీ తీసుకుని వెళ్తుంది. రోహిణి అని నిద్ర లేపడంతో, ఏంటి మీనా అని చెప్పి ఇంకా రోహిణి మీనాను అడుగుతూ నిద్ర లేచి కూర్చుంటుంది. ఏమైంది రోహిణి, నీరసంగా ఉన్నావు, తలపోటు వస్తుందంట, ఏం జరిగింది, ఏమో మీనా రాత్రంతా నిద్ర పట్టలేదు, ఎప్పటికో నిద్రపోయాను, అందుకే ఉదయం నిద్ర లేవలేకపోయాను, దానికోసమే ఇప్పుడు మళ్ళీ నువ్వు టీ తీసుకుని పైదాకా రావాలా, ఏమీ లేదు అత్తయ్య చెప్పారు నీకు తలపోటు వస్తుంది, టీ తీసుకుని వెళ్ళమని, అందుకే వచ్చాను, ఈ టీ తీసుకో, నేను బయటికి వెళ్తాను, కింద టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను, అందరూ టిఫిన్లు చేసేసారు, అత్తయ్య కూడా టిఫిన్ చేసేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయారు, మామయ్య గారు బయటికి వెళ్ళారు, నేను ఏమో పువ్వులు ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు గనక బయటికి వెళ్తే తాళం వేసి బయట తాళం పెట్టు అని చెప్పాను. కానీ అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారా అనగానే వెళ్ళిపోయారు అనేసరికి, సరే నేను లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి నేను బయలుదేరతాను, తాళం పూలకుండి దగ్గర పెడతాను అనగానే సరే అని చెప్పి ఇంకా మీనా వెళ్ళిపోతుంది. కాఫీ తాగేసి గబగబా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి ఇంకా ఇప్పటికి ఎవరూ రారు, ఎప్పటి వరకు రాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి గబగబా మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే సరిపోతుంది అని గబగబా వెళ్తుంది. గబగబా వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉండగానే మీనా వాళ్ళ డోర్ ఓపెన్లోనే ఉంటుంది. వెళ్ళి సొరుగు ఓపెన్ చేద్దామంటే సొరుగు రాదు, తాళాలు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉన్నాయి అని మొత్తం వెతుకుతుంది. బట్టల కింద తాళాలు ఉంటాయి, తాళాలు ఉండేసరికి తాళాలు తీసి ఇంకా సొరుగులోంచి ఎవరూ లేరు కదా అన్న ధీమా, ఇప్పుడు ఎవరు వస్తారులే అన్న భయం లేకుండా కుర్చీ అక్కడ ఆ సొరుగు ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులు ఒక్కొక్కటి తీసి, తనకు 1,00,000 రూపాయలు కావాలి కదా, 1,00,000 రూపాయలకి తీసుకుంటుంది, డబ్బులు ఇలా తీస్తుంది. ఇంక ఈలోపు మనోజ్ సత్యం వస్తాడు. బయట స్కూటీ లేదు కాబట్టి మీనా లేదు, ఇప్పుడు మీనా లేదు, ఎవరున్నారు, సర్లే కొంతసేపు పైకి వెళ్ళి పడుకుందామని వచ్చిన వాడు తలిపేస్తాడు. రోహిణికి ఈ డబ్బులు తీసాడావిల్లో
కింద తలుపేస్తున్నారన్నది కూడా చూసుకోకుండానే పైకి వెళ్ళిపోతాడు సత్యం పైకి వెళ్ళేసరికి సరుకు తీసి డబ్బులు తీస్తూ ఉంటుంది. ఈ లోపు సత్యం వస్తాడు. సత్యం రావడంతో సత్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇందులోంచి 1,00,000 రూపాయలు తీస్తే చాలు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాలు మీనాలకి అనుమానం రాకుండా 1,00,000 రూపాయలు తీసేయాలి అని ఇంకా డబ్బులు సర్దేసి 1,00,000 రూపాయలకి తీసుకుని కట్టుకుని ఇలా తిరిగి చూసేసరికి ఒక్కసారిగా సత్యం చూసి షాక్ అయిపోతుంది రోహిణి అలా డబ్బులు తీయడం చూసిన సత్యం ఎందుకు తీస్తుందో ఏంటో, ఎందుకు తీసిందో అని అలా చూస్తూ ఉంటాడు. అంత తొందరపడి సత్యం మాటలు అన్నాడు కదా, సో అందుకని అలా చూస్తూ ఉండగానే ఇది రోహిణి చూసి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అలా స్టన్ అయిపోయి ఉండిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా రోహిణి ఏమనాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. ఈలోపు మీనా వస్తుంది తలుపులు తీసుకుని. సరాసరి మామయ్య గారు అని చెప్పనగానే, అమ్మ మీనా నేను పైన ఉన్నాను అని చెప్పి అనేసరికి మీనా వచ్చింది. ప్లీజ్ మావయ్య చెప్పొద్దు మావయ్య, డబ్బులు ఇందులో పెట్టేస్తాను మావయ్య, ప్లీజ్ మావయ్య చెప్పొద్దు మావయ్య అంటూ బ్రతిమాలుతూ ఉండేసరికి మీనా 2 అడుగుల్లో పైకి వచ్చేస్తుంది. రోహిణి చేతిలో డబ్బులుంటాయి, సత్యం నిలబడుంటాడు. మీనా వచ్చి చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రోహిణి నా దగ్గర డబ్బులు తీస్తున్నావేంటి అని చెప్పి ఇంకా మాట్లాడడంతో అది అని చెప్పి అనగానే, చెప్పు రోహిణి డబ్బులు ఎందుకు తీసావు అని చెప్పి మాట్లాడుతుండగానే ఏమీ సమాధానం చెప్పదు. ఆ డబ్బులు తీసుకుని అలానే ఉండిపోతుంది. రోహిణి ఏమనుకుంటుందంటే వాగి ఇంకా నువ్వు నీతో అడగడం అనవసరమని వదిలేస్తారు అన్న ఉద్దేశంతో రోహిణి మాట్లాడకుండాను ఉండిపోయేసరికి సత్యం కిందకు వస్తాడు. మీనా కిందకు వస్తుంది. ఈలోపు మీనా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తుంది, అర్జెంటుగా ఇంటికి రావాలి అని చెప్పి. అందరికీ ఫోన్ చేయడంతో అందరూ వస్తారు. అందరూ వచ్చి ఏంటి మీనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు అని బాలు శృతి అందరూ అడిగేసరికి రోహిణి చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయా మీకు అని చెప్పనగానే, కనిపిస్తున్నాయి, ఏమైంది, ఆ డబ్బులు ఎక్కడవనుకుంటున్నారు, మన సొరుగులో తీసిన డబ్బులే అని చెప్పి మీనా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావే, నీ దగ్గర డబ్బులు తీయవలసిన అవసరం నా కోడలకేంటే, నా కోడలు కోటేశ్వరరాలు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు సత్యం. నీకు తెలిసి తెలియకుండా మాట్లాడకు, రోహిణి దస్కులోంచి డబ్బులు తీయడం నా కల్లారా నేనే చూశాను, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడేమంటావు, ఇప్పుడు మాట్లాడవేంటి, రోహిణి డబ్బులు తీయలేదు, తనే కోటేశ్వరరాలు అంటూ చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు మాట్లాడు, నేనే చూశాను అని చెప్తున్నాను కదా. అది కాదండి, రోహిణి డబ్బులు తీయడం ఏంటి, అదే మాట ఆ పిల్లనే అడుగు. ఆ పిల్లని అడుగుతుంటే నోరు తెరిచి ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేదు, ఏదో కొయ్య బొమ్మ అయిపోయినట్టుగా అలా ఉండిపోయిందే తప్ప నోట్లోంచి మాట కూడా ఊడి రావట్లేదు అని మాట్లాడుతుండగానే, ఏంటి మాట రావట్లేదు అని అంటున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు రోహిణి అని శృతి రోహిణి అని చెప్పి పిలుస్తూ ఉండేసరికి అప్పుడు రోహిణి నార్మల్ స్థితికి వస్తుంది. చేతిలో డబ్బులుంటాయి, చుట్టూ జనాలుంటారు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అని చెప్పి నానుస్తూ ఉంటుంది. నాంచడం కాదు, అసలు ఏంటిదంతా, నువ్వెందుకు డబ్బులు తీసావు, డబ్బులు తీయవలసిన అవసరం ఏంది, మీనా బాలుల దాంట్లో డబ్బులు తీయడం కోసమేనా ఉదయం నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు, నీకు తలపోటుగా ఉంది అని చెప్పి ఇంట్లో ఉండిపోయింది ఇందుకోసమేనా అని ఇంకా ప్రభావతి రోహిణి అందరూ అడుగుతూ ఉంటారు. ఎంతమంది అడిగినా రోహిణి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో మీనాకు చాలా కోపం వస్తుంది. చెంప చెల్లుమనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి అది అనగానే మీనా అనగానే, ఏంటత్తయ్య, తను దొంగతనం చేయడం తప్పు కాదు అని మీరు అంటున్నారా, నేను కొట్టడమే తప్పు అని అంటున్నారా, చెప్పండి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మ మీనా అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే, చెప్పండి అత్తయ్య, రోహిణి ఎందుకు ఇదంతా చేసింది, రోహిణి చేసిన తర్వాత మీరు రోహిణిని తప్పు పట్టకుండా నన్ను నిలదీసి అడుగుతున్నారు అంటే రోహిణి తప్పు చేసినా పర్వాలేదు మీ దృష్టిలో, అందుకని మీరు ఏం మాట్లాడరు, సైలెంట్గా ఊరుకుంటారు, మీ దృష్టిలో రోహిణి ఏ తప్పు చేసినా మీకు ఓకే కదా అని చెప్పి మాట్లాడడంతో, అది కాదమ్మా నేను అలా అని అనడం లేదు అని
చెప్పి మాట్లాడుతుండగానే, మరి ఎలా అంటున్నారు, దేని గురించి అంటున్నారు, మీరు ఏ విషయం గురించి అంటున్నారో తెలియాలి కదా. మీరు పదే పదే నన్నే తప్పు పడుతూ నన్నే ఏదో ఒకటి అంటూ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు ఈరోజు రోహిణి తప్పు చేసినా మీరు నన్నే అంటున్నారు, నన్నే తప్పు పడుతున్నారు అనగానే, అది కాదు రోహిణి, అది కాదు మీనా, నేనేమీ నిన్ను తప్పు పట్టడం లేదు. చాలే అత్తయ్య, తప్పు పడుతూనే తప్పు పట్టడం లేదు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు మీకు అలా ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది? నేను ఏం తప్పు చేశానని? ఏ తప్పు చేయలేదు కదా. అయినా సరే మీరు నన్ను ఇబ్బంది పెట్టారా లేదా, బాధ పెట్టారా లేదా, నేను ఇదంతా చేశాను అని మీరు నమ్ముతున్నారా అని చెప్పి రోహిణి అంటుంది. ఏ రోహిణి అని చెప్పి గట్టిగా మీనా అనేసరికి, నమ్ముతున్నారా లేదని అత్తయ్య గారిని అంటావేంటి? మావయ్య గారు తన కళ్ళతో తను చూశాను అని, నేనే ప్రత్యక్ష సాక్షిని అని మావయ్య గారు చెప్తుంటే నేను దొంగతనం చేశాను అని చూసావా అంటారేంటి? ఎవరు చెప్పినా నమ్మడం నమ్మకపోవడం అది వేరే విషయం అవుతుంది. మావయ్య గారు చెప్తే ఖచ్చితంగా నమ్మాలి. ఏ శృతి, మావయ్య గారు అబద్ధం చెప్తారా నిజం చెప్తారా అనగానే, మావయ్య గారికి అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది మీనా? అంకుల్ ఎప్పుడు అబద్ధం చెప్పరు, నిజమే చెప్తారు. అంకుల్ ఏ రోజు కూడా అబద్ధం చెప్పింది ఉండదు. కానీ అది మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, అంటే మావయ్య గారు తప్పు పడుతున్నారు అని అంటున్నావా? తప్పు పడుతున్నారు అని అనడం లేదు, అర్థం చేసుకోవాలి అంటున్నాను. మావయ్య గారు ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు, తప్పు చెయ్యరు కూడా. అలాంటి తప్పుడు ఎందుకు మీరు తప్పు పట్టాలి? ఎందుకు మీరు ఇలా మాట్లాడాలి? మావయ్య గారు తప్పు చెయ్యరు అన్నప్పుడు తప్పు చెయ్యరు కదా, అబద్ధం చెప్పరు కదా. మావయ్య గారు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి నువ్వు దొంగతనం చేశావు, ఒప్పుకో. లేదంటే పోలీసులకి పిలిచి నువ్వే దొంగతనం చేశావని మా మామయ్య గారు చూశారని, అది నువ్వు ఒప్పుకోవడం లేదని నేను వాళ్ళకి చెప్తాను. అప్పుడు వాళ్ళే నీ చేత ఒప్పిస్తారు. ఏంటి, పోలీసులకి ఫోన్ చేయమంటావా అని చెప్పి మీనా గట్టిగా మాట్లాడేసరికి, ఏమండి పోలీసులకి ఫోన్ చేయండి అనగానే, వద్దు పోలీసులకి ఫోన్ చేయొద్దు, ఒప్పుకుంటాను. నేనే దొంగతనం చేయబోయాను, నేనే ఆ 1,00,000 రూపాయలు తీసుకోబోయాను, నాకు అవసరమయ్యి తీసుకోబోయాను, అది తప్పే, నా తప్పే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి నోటు మీద చెయ్యేసుకుంటుంది. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళు చెప్పినా ప్రభావతి నమ్మదు. ఎందుకంటే తను కోటీశ్వరరాలు కదా, తనకు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అనే నమ్మకం. ఎప్పుడైతే రోహిణియే నేను దొంగతనం చేశాను అని ఒప్పుకుందో అప్పుడే ప్రభావతికి షాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఏంటిదంతా, ఇంత అబద్ధం ఆడాలా, ఇంత మోసం చేయాలా? అంటే నువ్వు దొంగతనం చేసి కూడా చెయ్యలేదు అని చెప్తున్నావా? చెప్పు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అని చెప్పనగానే ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు దొంగతనం చేయలేదేమో అనుకుని మా ఆయన ముందు కూడా రోహిణి అలాంటిది కాదు అని వాదించాను. కానీ నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమైంది. నువ్వు దొంగతనం చేశావని క్లియర్గా తెలుస్తుంది. ఇంత నీచానికి దిగజారిపోతావా? చిచి, మీ నాన్న కోటీశ్వరుడే కదా, కేవలం 1,00,000 రూపాయల కోసం మీనా బాలుల దగ్గర దొంగతనం చేస్తావా? ఆల్రెడీ మనోజ్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు, 40 లక్షలు మింగేశాడు, బంగారం దొంగతనం చేశాడు అనే కదా ఇంత గొడవ జరిగింది మొన్న. అయినా సరే నీకు సిగ్గనిపించట్లేదా? మళ్ళీ నువ్వు అలా ఎలా 1,00,000 రూపాయలు తీయాలనుకున్నావు? అందరికీ మేము కష్టపడ్డ సొమ్మే అవసరం అవుతుంది అత్తయ్య. అప్పుడు మేము కష్టపడకపోయినా మా బంగారం తీసుకున్నారు. ఇప్పుడు నేను నా భర్త ఇద్దరం పోటీలో పాల్గొని ఎంతోమంది భార్యాభర్తల ముందు గెలిచి 1,00,000 రూపాయలు సంపాదించుకున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది మా దగ్గర డబ్బులు దొంగతనం చేయడానికి సిగ్గనిపించలేదు ఈ రోహిణికి అంటూ మాట్లాడేసరికి, అది కాదు మీనా, నువ్వు అలా మాట్లాడకు, హార్ష్గా మాట్లాడకు, నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పి రోహిణి కాస్త ఏడుస్తుంది. ఎందుకు నటిస్తున్నావు? నువ్వు నటించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ డబ్బులు దొంగతనం చేశావు, ఆ విషయం కూడా బయటికి వచ్చేసింది. ఇంకా నువ్వు నటించే పని లేదు. సో నువ్వు నార్మల్గానే ఉండొచ్చు. నటించడం వల్ల నీకు ఎలాంటి అనారోగ్యం రాదు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ అనారోగ్యం ఏంటి అనగానే, మరి నీకు బుర్రుండే ఈ పని చేసావా? ఇంటి పెద్ద కోడలివి, ఇంటి బాధ్యతగా ఉండాలి. కానీ తన తమ్ముడి మీద
తన తమ్ముడు భార్య కష్టపడి సంపాదించిన డబ్బులు దొంగతనం చేయడానికి సిగ్గనిపించట్లేదా అంటూ ఇంకా రోహిణిని మీనా మాట్లాడుతుంది. కరెక్ట్గా చెప్పావు మీనా, నిజంగా రోహిణికి ఆ సిగ్గే గనక ఉండుంటే ఈరోజు ఈ డబ్బులు దొంగతనం చేసి ఉండేది కాదు. చిచి, ఈ ఇంట్లో రోజు రోజుకి దిగజారిపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ మాత్రమే. ఆ మనోజ్ ఆల్రెడీ 40 లక్షలు తీసుకోవడంతో పాటు ఇప్పుడు ఈ పని. అప్పట్లో మీనా బంగారం దొంగతనం చేసి అవి తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య, ఈ భార్యాభర్తలు ఇద్దరూ తేడాగా ఉన్నారేంటి? డబ్బు చూస్తే అస్సలు వీళ్ళకు నిలబడదా? డబ్బు కోసమే వీళ్ళు ఇంతలా ఆరాటపడతారా? అది ఇంట్లో వాళ్ళ డబ్బు అయినా సరే దొంగతనం చేసేద్దామని చూస్తారా ఏంటి? వీళ్ళ మనస్తత్వాలేంటో అస్సలు అర్థం కావట్లేదు. వీళ్ళ మనస్తత్వాలేంటో అస్సలు తెలుసుకోలేకపోతున్నాను అని శృతి అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. రోహిణి అయితే ఇంకా డబ్బులు అక్కడ పెట్టి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదు అని రోహిణి ఆ డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా, అమ్మ మీనా ఆ డబ్బులు తీసుకువెళ్ళి లోపల పెట్టు అని మీనా డబ్బు వంక చూస్తూ ఉండగా సత్యం చెప్తాడు. అలాగే మామయ్య అని చెప్పి డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత, ఒరే బాలు, డబ్బులు ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదురా, డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం అని చెప్పాను. కానీ ఎక్కడ నాన్న, బ్యాంకులో పెట్టేసాయి, డబ్బులు ఇంట్లో ఉంచొద్దు. ఇంట్లో ఉంచితే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతున్నారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అయిపోతున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి ఏ బుద్ధి ఉందో తెలియడం లేదు, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మనోజు ప్రభావతే కదా అక్కడ ఉన్నారు. షాక్ అవుతారు. మేమేం దొంగతనం చేసాం? ఇంకా చాలే ప్రభా, మీరు చేసిన దొంగతనం గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాలా, గుర్తు చేయాలా? మీరు ఎప్పుడు దొంగతనం చేస్తారు, తప్పులు చేస్తారు. నువ్వు సరిదిద్దుకుంటావు, నీ తప్పు చేయకుండా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ రకంగా సరిదిద్దుకోలేని పరిస్థితిలో, తప్పు చేయకుండా ఉండలేని స్థితిలో ఉండలేవని, నువ్వు ఎప్పటికీ మారవని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇంకా నీ గురించి భయపడి బాలు మీనా ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం కంటే ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఏ బ్యాంక్లోనో వేసుకోండిరా. మీరు పైన రూమ్ కట్టుకునే వరకు రూమ్ ఎలాగా కట్టించలేకపోతున్నాను. అట్లీస్ట్ మీ డబ్బులకైనా సేఫ్టీ ఉండాలి అంటే పైకి తీసుకువెళ్ళి బ్యాంకులోకి తీసుకువెళ్ళి బ్యాంకులో దాచుకోండి. అప్పుడు మీరు డబ్బులు మొత్తం పోగేశాక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుని రూమ్ స్టార్ట్ చేయండి. అంతే, ఇంతకు మించిన వేరే ఆప్షన్ కూడా లేదు. ఇలాంటి ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉంటే ఎవరు మాత్రం సహించగలరు, ఎవరు మాత్రం ఊరుకోగలరు? అందుకే ఇంకా ఎప్పటికీ ఈ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇంట్లో ఉండకూడదు. అర్జెంటుగా తీసుకెళ్ళు అనగానే సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం, ప్రభావతి, రోహిణి ఉంటారు. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? నువ్వు తెచ్చిన కోడలు అలా ఉంది, నువ్వు కన్న బిడ్డ అలాగే ఉన్నాడు. ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడడం ఏంటో. అసలు రోహిణికి 1,00,000 రూపాయలు ఎందుకు అవసరమైంది? రోహిణి 1,00,000 రూపాయలు ఎందుకు దొంగతనం చేయబోయింది? అసలు రోహిణికి డబ్బులతో పనే ఉంది అని చెప్పి సత్యం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ప్రభావతి మీద వదిలేసి సత్యం కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ప్రభావతి అది పట్టుకుంటుంది. అసలు రోహిణికి 1,00,000 రూపాయలతో సంబంధం ఏముంది? తను 1,00,000 రూపాయలు ఎందుకు కావాలనుకుంటుంది? తను 1,00,000 రూపాయలతో ఏం చెయ్యాలనుకుంటుంది? తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి మీనా అయితే అంటుంది. అనేసరికి ఇంకా రోహిణి మాత్రం ప్లాన్ మిస్ అయింది, అందరి ముందు నేను దోషులా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.